ఇవాళ సమాజం ఎలా ఉంది అంటే ఏ చీర లాగినందుకు యుద్ధాలు జరిగాయో అదే చీర కప్పుకోమంటే యుద్ధం చేసే స్థాయికి వచ్చేశారు. శివాజీని పిలిపించి వార్నింగ్ ఇప్పించారు. మరి ఆ యుగంలో శ్రీకృష్ణుడు కాపాడింది కూడా చీరతోనే కదా, మరి ఆయన పిలిపించి వార్నింగ్ ఇప్పిద్దామా? నాగబాబు గారు అంటారు, అరే అమ్మాయిల్ని బతకనివ్వండ్రా, వాళ్ళకి నచ్చినట్టు వేసుకునే హక్కు ఉంది, బతకనివ్వండ్రా బాబు అని చెప్తున్నారు. స్వేచ్ఛ ఎక్కర్లేదండి. ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ఆడబిడ్డకి స్వేచ్ఛ ఇస్తున్నారే. అలా స్వేచ్ఛ ఇవ్వబట్టే కదా కొంతమంది కావాలని దిక్కుమాలిన పనులు చేసి కుటుంబ పరువు తీస్తున్నారు. ఆ స్వేచ్ఛ ఇవ్వబట్టే కదా పెళ్లి తర్వాత కూడా ఎఫైర్స్ పెట్టుకొని మొగుళ్ళు ప్రాణాలు తీస్తున్నారు. మరి ఇది స్వేచ్ఛ కాదంటారా? సో ఇక్కడ స్వేచ్ఛ ఎంత ఇంపార్టెంటో రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. అదే విధంగా స్త్రీల మీద జరుగుతున్న ఘోరాలు వస్త్రధారణ వల్ల జరగట్లేదు. పురుష అహంకారం, కామం, క్రోధం, మదవాచ్యాలతో జరుగుతున్నాయి తప్పితే వేరే ఇంకే విధంగా జరగట్లేదు అని చెప్తున్నారు. ఈ విషయంలో మనం దానికి ఒప్పుకోవాలి. మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ ప్రతి వ్యక్తి భయపడేది ఒకటే, సమాజంలో కొన్ని చిత్తకార్తి కుక్కలు ఉన్నాయి, వాళ్ళని ఎదిరించే శక్తి, ఆర్థిక బలం మన దగ్గర లేదు. ముందుగా మనం జాగ్రత్తగా ఉండి వాళ్ళ చూపు నుంచి తప్పించుకుంటే జరిగే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రతి వ్యక్తి నిండుగా కప్పుకోమని చెబుతున్నారే తప్పితే ఇంకా స్వేచ్ఛ ఇవ్వకూడదనే ఉద్దేశం అయితే కాదు. చూడు బాబు, జీవితంలో